నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కాలేయాన్ని కబళించే క్యాన్సర్, తెగిన గాయాలకు ప్రథమ చికిత్స ఏంటి, ఆరోగ్యాన్ని ఆయుష్ను పెంచే 25 సూత్రాలివే, యోగాతో అతి చురుకుదనానికి అడ్డుకట్ట, ఇంకా హెల్త్ టిప్. కాలేయాన్ని కబళించే శత్రువుల్లో హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు ముందు వరుసలో ఉంటే ఆ తర్వాత క్యాన్సర్ ఉంటోంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కావచ్చు, గాడి తప్పిన మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మద్యపానం వంటి వ్యసనాలు కావచ్చు. ఇవన్నీ కాలేయాన్ని క్రమంగా క్యాన్సర్ ఊబిలోకి నెట్టేస్తున్నాయి. అయితే తొలి దశలో గుర్తిస్తే మాత్రం కాలేయ క్యాన్సర్ నుంచి తేలికగానే బయటపడొచ్చని చెబుతారు డాక్టర్లు. కాలేయంలో క్యాన్సర్ను తెచ్చిపెట్టే కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలో అతి పెద్ద ప్రాసెసింగ్ ప్లాంట్. దాదాపు 500 రకాలకు పైగా విధుల్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఆహారంలోని కొవ్వుల్ని వేరు చేసి శక్తిగా మారుస్తుంది. జీర్ణశక్తికి అవసరమైన పైత్య రసాన్ని నిరంతరం స్రవిస్తూ ఉంటుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ కణాల నుంచి మన శరీరానికి అవసరమైన ఇనుమును తయారు చేస్తుంది. శరీరంలో విడుదలయ్యే హానికరమైన విషతుల్యాలను విరిచేస్తూ మనకు రక్షణ కవచంలా పనిచేస్తూ ఉంటుంది. ఇంతటి కీలకమైన అవయవానికి నేడు హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల తర్వాత క్యాన్సర్ కణితులు అతిపెద్ద విపత్తుగా పరిణమిస్తున్నాయి. మనిషిలో ఉన్న అవయవాల్లో లివర్ అనేది అతి ముఖ్యమైన అవయవ భాగం అండి. ఈ లివర్లో కూడా మనం క్యాన్సర్ గడ్డలు అనేవి చూస్తూ ఉంటాం. లివర్లో కనిపించే గడ్డల్లో దాదాపు 3 వరకు మనకి ప్రైమరీ లివర్ క్యాన్సర్స్ అంటారు. అదేంటంటే లివర్లో ఉన్న ప్యారెంకైమాలో వచ్చే మార్పుల వల్ల వచ్చిన క్యాన్సర్ కింద మారుతూ ఉంటుంది. అది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి హెపటోసెల్లార్ కార్సినోమా అవ్వచ్చు, లేదంటే కనుక ఆ లివర్ మధ్యలో ఉన్న బిలియరీ రాడికల్స్లో వచ్చే మార్పు వల్ల కొలాంజియో కార్సినోమా అంటారు. హెపటోసెల్లార్ కార్సినోమా కానీ లేదంటే కొలాంజియో కార్సినోమా కూడా మనకి ప్రైమరీ లివర్ క్యాన్సర్స్ కింద చూస్తాము. ఇంకొక 1/4 మటుకు మిగతా అవయవాల్లో ఎక్కడైనా క్యాన్సర్ గడ్డ ఉండి మనకి లివర్లో గడ్డ కింద పాకుతూ ఉంటుంది అనమాట. ఊపిరితిత్తుల్లో ఉండొచ్చు, పేగులో ఉండొచ్చు, కడుపులో ఉండొచ్చు, ఎక్కడున్నా కానీ క్యాన్సర్ ఉండి ఒకవేళ లివర్లో గడ్డలు పాకినట్లయితే కనుక దాన్ని మెటాస్టాటిక్ లివర్ డిసీజ్ అంటూ ఉంటాం. కాబట్టి ప్రైమరీ లివర్ క్యాన్సర్స్ దాదాపు 3 వరకు చూస్తూ ఉంటాము. లివర్ క్యాన్సర్కి ముఖ్య కారణం ఏంటంటే అండి క్రానిక్ లివర్ డిసీజ్. అంటే వివిధ రకాల కారణాల వల్ల అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ రోజుల పాటు ఎక్కువ శాతం మద్యపానం చేయటం వల్ల కానీ లేదంటే వివిధ రకాల జబ్బుల వల్ల కానీ మనకేంటంటే ఆ లివర్ కనుక పాడైపోయినట్లయితే కనుక మనం దాన్ని క్రానిక్ లివర్ డిసీజ్, అతి ముఖ్యంగా సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటారండి. ఆ సిర్రోసిస్ ఆఫ్ లివర్ ఉన్న వాళ్ళలో దాదాపు 3 వరకు మనకి ఈ ప్రమాదకరమైన లివర్ క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. ఇదొక ముఖ్య కారణం. దీంతో పాటుగా ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక హెపటైటిస్ ఇన్ఫెక్షన్, అతి ముఖ్యంగా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అండ్ సి ఇన్ఫెక్షన్. చాలా రోజుల పాటు ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ బారిన పడి వైద్యం సరిగా తీసుకోకుండా అది కంట్రోల్ లేకుండా ఉన్నట్లయితే కనుక ఇది కూడా ప్రమాదకరమైన లివర్ క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా మనం చాలా రోజుల పాటు కొద్దిగా నిల్వ ఆహారాలు తీసుకునే అలవాటు మన దేశంలో చాలా ఎక్కువ అండి, లేదంటే బయట కూడా ఎక్కువ. ఏంటంటే కనుక ఈ నిల్వ ఆహారం తీసుకున్నప్పుడు ఏంటంటే దీంట్లో మనకు తెలియకుండానే కొన్ని రకాల టాక్సిన్స్ అనేవి మనకి ఏర్పడతాయి. అది లివర్ క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. కాలేయానికి క్యాన్సర్ ప్రధానంగా 2 రకాలుగా సోకుతుంది. కాలేయ కణాలలోనే క్యాన్సర్ కనిపించటం మొదటి రకమైతే, ఇతరత్ర అవయవాల నుంచి క్యాన్సర్ కణాలు కాలేయానికి వ్యాపించటం 2వ రకంగా చెప్పుకోవచ్చు. హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉన్నప్పుడు ప్రాణాధారమైన కాలేయానికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాలేయంలో క్యాన్సర్ మొదలైన తొలినాళ్లలో బయటకు ఎలాంటి లక్షణాలు మనకు కనిపించవని చెప్తారు డాక్టర్లు. తొలి దశలో ఉన్నప్పుడు కానీ లివర్ క్యాన్సర్కి మనకి ఏ రకమైన లక్షణాలు అనేవి ఉండవు. ఒకవేళ ఆ గడ్డ యొక్క పరిణామం పెరుగుతా కొద్దిగా అడ్వాన్స్డ్ దశకు వచ్చినప్పుడు ఏంటంటే కనుక పై కడుపులో నొప్పి రావటం కానీ, లేదంటే ఊరికినే ఆకలి లేకపోవటం కానీ, లేదంటే బరువు తగ్గిపోవటం కానీ ఆ కారణంగా కొద్దిగా అడ్వాన్స్డ్ దశకు వెళ్ళిపోయిన తర్వాత ఆ కడుపులో గడ్డ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇదే కనుక సిర్రోసిస్ ద్వారా మనకి ఏమైనా జబ్బు వచ్చినట్లయితే కనుక వాంతులో రక్తం పడటం కానీ, లేదంటే కనుక కడుపులో నీరు రావటం కానీ, కామెర్లు కూడా మనకి లివర్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు. మరీ మళ్ళీ దశకు వెళ్ళిపోయినట్లయితే కనుక ఈ జబ్బు వల్ల మనకి హెపాటిక్ ఎన్కెఫలోపతి అంటారండి. ఈ జాండీస్ ఎక్కువైపోయి మొదటికి కూడా మనకి పాకి కోమా వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి లివర్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు.
ఒకవేళ జబ్బు కనుక మనకి ఊపిరితిత్తులకు కానీ లేదంటే ఎముకలకు కానీ పాకినట్లయితే కనుక దగ్గు రావటం కానీ ఎముకల నొప్పులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా లివర్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణం. ఎప్పుడైతే లివర్లో ఒక చిన్న గడ్డ కనిపించిందో మొదటిగా మనం చేయాల్సిన పరీక్ష ఏంటంటే సీరం AFP ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనే ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా మనకి అది ఏమైనా పెరిగిందా లేదా, అది ఎటువంటి మార్పు అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ రక్త పరీక్ష తర్వాత మనం ముఖ్యంగా చేయాల్సిన పరీక్ష ఏంటంటే కనుక డైనమిక్ కాంట్రాస్ట్ CT ఆర్ ట్రిపుల్ ఫేజ్ CT, కంప్యూటరైజ్డ్ టోమోగ్రాఫిక్ స్కాన్. ఈ పరీక్ష ద్వారా మనకి ఆ గడ్డ ఏంటి, మామూలు గడ్డ లేదంటే క్యాన్సర్ బారిన గడ్డ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ రక్త పరీక్ష, ఈ CT స్కాన్ పరీక్ష ద్వారా చూసుకుని మనకి ఆ CT స్కాన్లో కూడా మనకి స్కోరింగ్ అనేది ఇస్తారండి. లైరాట్ స్కోర్ అంటారు, లివర్ ఇమేజింగ్ రిపోర్టింగ్ అండ్ డేటా సిస్టమ్ అంటారు. ఒకవేళ ఆ స్కోరింగ్లో మనకి ఏమైనా క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉందని ఉన్నట్లయితే కనుక అప్పుడు మనం దీనికి లివర్ క్యాన్సర్ అని నిర్ధారించుకోవచ్చు. ప్రాణాధారమైన కాలేయంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతున్న కొద్దీ ఆకలి మందగించటం, బరువు తగ్గిపోవటం, పొత్తి కడుపులో తరచూ తీవ్రమైన నొప్పి, తరచూ జ్వరం, పచ్చకామెర్లు సోకటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అల్ట్రాసౌండ్ స్కానింగ్, బయాప్సీ, రక్తంలో ఆల్ఫా ఫీటోప్రోటీన్ వంటి పరీక్షల సాయంతో కాలేయంలో క్యాన్సర్ జాడల్ని ఇవాళ స్పష్టంగా పసిగట్టవచ్చు. క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయినప్పుడు యాంటీ క్యాన్సర్ మందుల సాయంతో కానీ లేదంటే ఆపరేషన్ చేసి కానీ కాలేయంలో క్యాన్సర్ కణితుల్ని డాక్టర్లు సమూలంగా తొలగిస్తారు. ఆపరేషన్కి వీలున్న దశలో ఉన్నట్లయితే కనుక మనం సర్జికల్ రిసెక్షన్ అంటే ఆపరేషన్ పద్ధతి ద్వారా ఎక్కడి వరకు అయితే గడ్డ ఉందో దాన్ని మనం తీసివేస్తాము. ఒకవేళ అది ఆ గడ్డ అనేది ఆ లివర్ లోపల ఉన్న రక్తనాళాల్లోకి చొచ్చుకుపోయింది అనుకోండి, లేదంటే పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు, ఆ పోర్టల్ వీన్స్లో కొద్దిగా BP వచ్చేసి పోర్టల్ హైపర్ టెన్షన్ ఉందనుకోండి, అలాంటప్పుడు కొద్దిగా మనకి ఆపరేషన్కి వీలు లేనప్పుడు ఏంటంటే కనుక ముందు మనం పోర్టల్ వీన్ ఎంబలైజేషన్ చేసుకుని తర్వాత సర్జరీకి వెళ్తాం. అప్పుడు కూడా మనకి ఆపరేషన్ వీలు లేనట్లు ఉన్న దశలో ఏంటంటే కనుక వివిధ రకాల ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అని మనం ఈ రోజుల్లో వచ్చినాయండి. అవి ఏంటంటే ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబలైజేషన్, అంటే లివర్లో ఉన్న రక్తనాళాల్లోకి డ్రగ్ ఎల్యూటింగ్ బీడ్స్ అంటారు, ఆ చిన్న చిన్న పైపులు లాంటివి ఉంటాయి లూమిన్తో మనకి స్టంట్లు వేసినట్టు అలాంటి చిన్న లాంటి వాటి ద్వారా మనకి లోపలికి కీమోథెరపీ డ్రగ్స్, అతి ముఖ్యంగా డాక్సోరోబిసిన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అదే కాకుండా ట్రాన్స్ ఆర్టీరియల్ రేడియో ఎంబలైజేషన్ అంటారండి. రేడియో ఎమిటింగ్ పార్టికల్స్, ఇట్రియం కానీ అలాంటి పార్టికల్స్ ద్వారా Y90 పార్టికల్స్ ద్వారా లోపలికి పంపించడం ద్వారా ఆ లోపల ఉన్న క్యాన్సర్ కణాలను కూడా మనం తుదిముచ్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టేర్ ప్రొసీజర్స్ ద్వారా కూడా లేదంటే రేడియో ఎంబలైజేషన్, మైక్రో ఎంబలైజేషన్ చాలా ప్రొసీజర్స్ వచ్చినాయండి. వీటన్నిటి ద్వారా కూడా మనం ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం ఈ పద్ధతుల్లో మనం జబ్బును కంట్రోల్ చేసుకుని యాజ్ అ బ్రిడ్జింగ్ థెరపీ కింద తర్వాత మన ఏమైనా ట్రాన్స్ప్లాంట్ కూడా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చేసాం, వీటన్నిటి తర్వాత కూడా మనం అది కంట్రోల్ లేకుండా పెరుగుతుంది అనుకోండి, లాస్ట్ దశకు వచ్చే కొద్దీ మనకి ఇమ్యూనోథెరపీ అని ఉంటాయి, ఎటిజోలిజుమాబ్, బెవసిజుమాబ్ అని. ఈ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ద్వారా మనం పేషెంట్ని దాదాపు అడ్వాన్స్డ్ దశలో కూడా కొన్ని నెలలు, సంవత్సరం కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయ క్యాన్సర్ విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే కాలేయ క్యాన్సర్ను నివారించుకోవటానికి జీవనశైలి, అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ B టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఎక్కడా ఒక చోట కుదురుగా ఉండరు. ఇల్లంతా తిరిగేస్తూ చేతికి అందిన వస్తువునల్లా పీకి పడేస్తూ ఉంటారు. కొన్నిసార్లు చాకులు, బ్లేడ్ల వంటి పదునైన వస్తువులతో కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు పిల్లలకు పొరపాటున చర్మంపై తెగిన గాయాలు అవుతూ ఉంటాయి. గాయాల మూలంగా లేత చర్మం కోసుకుపోయినట్లుగా అయ్యి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు వెంటనే ఏం చేయాలో, తెగిన గాయాలకు ప్రథమ చికిత్సగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మంపై తెగిన గాయాలైనప్పుడు ముందుగా గాయాల్ని నీరు లేదా సబ్బుతో శుభ్రంగా కడగండి.
గాయం చుట్టుపక్కల చర్మంపై తేమ లేకుండా శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత గాయంపై శుభ్రమైన బట్ట ఉంచి బ్యాండేజీని కట్టండి. గాయానికి వాపు రావటానికి వీలుగా బ్యాండేజీని కొంచెం వదులుగానే కట్టాలి. తెగిన గాయం బాగా పెద్దగా ఉన్నప్పుడు, గాజు ముక్క లేదా ఇతర ముక్కలేమైనా గాయానికి అతుక్కుని ఉన్నప్పుడు బలవంతంగా వాటిని తొలగించటానికి ప్రయత్నించవద్దు. అలా అతుక్కుని ఉన్న ముక్కను తొలగిస్తే గాయం తీవ్రంగా మారవచ్చు. గాయం నుంచి ఒకవేళ రక్తం ధారగా ఎక్కువగా కారుతూ ఉంటే గాయపడిన ప్రదేశాన్ని ఛాతీ కన్నా ఎక్కువ ఎత్తులో లేపి ఉంచండి. శుభ్రమైన బట్టను మడతలుగా పెట్టి గాయం పైన ఉంచి గట్టిగా నొక్కాలి. రక్తం కారటం ఆగిపోయేదాకా ఇలా చేస్తూనే ఉండండి. ఏదైనా మొక్కను గాని జంతు సంబంధ వస్తువులను గాని గాయం పైన పెట్టద్దు. వాటి వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్ళండి. మన ఆరోగ్యం, జీవన ప్రమాణాలు బాగుండాలి అనంటే మనం తినే ఆహారం మొదలుకొని అలవాట్లు, జీవనశైలి వరకు చాలా జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోషకాహారం తీసుకోవటం అలవాటు చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ భారత వైద్య పరిశోధనా మండలి ICMR, జాతీయ పౌష్టికాహార సంస్థ NIN ఇటీవల 25 సూత్రాల్ని ఒక చార్ట్ రూపంలో విడుదల చేశాయి. ఆరోగ్యాన్ని, ఆయుష్ను పెంచే ఆ 25 సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో కొంతమంది నూతనోత్సాహానికి నిలువెత్తు దర్పణంలా కనపడుతూ ఉంటారు. రోజంతా వారు అలా ఉండటానికి వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లే కారణం. మరి ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని అందించే 25 సూత్రాల్ని భారత వైద్య పరిశోధన మండలి ఇటీవల ఒక చార్టు రూపంలో విడుదల చేసింది. వాటిని ఒకసారి గమనిద్దాం. ఆహారం విషయానికి వస్తే వైవిధ్యమైన డైట్ తీసుకోవాలి. అన్ని పోషకాలు ఒకే ఆహారంలో లభించవు. చక్కటి పోషకాలుండే విభిన్న ఆహార పదార్థాలను మన మెనూలో చేర్చుకోవాలి. రోజు కనీసం 2 లీటర్ల నీటిని తీసుకోవటం తప్పనిసరి. సీజనల్ పండ్లు, కూరగాయలను ఎంచుకోవాలి. కెఫిన్ తీసుకోవటాన్ని పరిమితం చేయాలి. శరీరానికి అధిక మోతాదులో పోషకాలు అందేలా చూసుకోవాలి. అధిక ప్రోటీన్, తక్కువ కొవ్వులతో కూడిన మాంసాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. ఆహారాన్ని లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాల వంటి సుగంధ ద్రవ్యాలతో రుచికరంగా తయారు చేసుకోవటం మరీ మంచిది. చక్కెర వినియోగం తగ్గించాలి. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వివిధ రకాల నూనెలను మితంగా వాడటం అలవాటు చేసుకోవాలి. పండ్ల రసాలకు బదులు తాజా పండ్లను తినటం శ్రేయస్కరం. ఆహార పదార్థాలపై ఉన్న లేబుళ్లను సరిగా చదవాలి. వాటిలో ఉన్న పోషక విలువలు తెలుసుకోవాలి. పాలిష్ చేసిన ధాన్యాలకు బదులు ముడి ధాన్యాలే ఆరోగ్యానికి మంచివి. ఇంట్లో తయారు చేసిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బయట ఆహారం తినటం తగ్గించాలి. ఇల్లు, ఆఫీసుల్లో మెట్లు ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఏ ఆహారాన్నైనా అతిగా తినకూడదు. రుచిని ఆస్వాదిస్తూ తినండి. భోజన వేళలు ఎప్పుడూ ఒకేలా ఉండేలా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం రోజు ధ్యానం చేయాలి. ఎక్కువ గంటల పాటు ఒకే చోట కూర్చొని ఉండకూడదు. మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ ఉండాలి. శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎవరికైనా కానుకలు ఇచ్చేందుకు మిఠాయిలు కాకుండా ఆరోగ్యకరమైనవి ఎంచుకోవాలి. స్క్రీన్ టైంను తగ్గించాలి. స్వీయ సమయాన్ని పెంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. పరిసరాలు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి. అప్పుడే విటమిన్ D పుష్కలంగా లభిస్తుంది. ముడి ఆహార పదార్థాలు, వండిన ఆహారాన్ని వేరువేరుగా ఉంచాలి. తద్వారా ఆహార కల్తీని నివారించవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు పులియబెట్టిన ఆహారాన్ని తినటాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి. పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులకు ఆనందం. కానీ అదే అల్లరి శృతి మించితే భరించడం మహా కష్టం. కొంతమంది పిల్లలు మహాచురుగ్గా ఉంటారు. ఇల్లంతా కలియ తిరిగేస్తూ చేతికి అందిన వస్తువునల్లా పీకి పడేస్తూ ఉంటారు. పిల్లల్లో కనిపించే అతి చురుకుదనాన్ని డాక్టర్లు ADHD అనే ఒక ప్రవర్తనాపరమైన లోపంగా చెబుతారు. ఇలాంటి పిల్లలకు యోగాను ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. పిల్లల్లో అతి చురుకుదనాన్ని తగ్గించి వారిని కుదురుగా ఉంచే యోగాసనాలు,
వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ డిజార్డర్, ఇది చాలామంది పిల్లల్లో మాత్రమే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది పెద్దవాళ్ళలో కూడా ఈ సమస్య ఉంటుంది. అంటే అటెన్షన్ లేకపోవడం, స్థిరంగా ఒక దానిపైన మనస్సును నిమగ్నం చేయలేకపోవడం, ఎక్కువగా ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచనకి, స్థిరంగా ఒక దగ్గర కూర్చోలేకపోవడం, స్థిరంగా ఒక బుక్ చదవలేకపోవడం. వీళ్ళ మైండ్ ఎప్పుడు కూడా చాలా చంచలంగా తొందరగా మార్పు చెందుతూ ఉంటుంది. దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, స్థిరంగా ఒక దగ్గర ఉండనివ్వదు శరీరాన్ని. ఎక్కువగా ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది, వాళ్ళ యొక్క డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి. వీళ్ళు దేని మీద కూడా కొద్ది సమయం కాన్సన్ట్రేట్ చేసి ఉండలేరు, ఒక్కొక్కసారి చాలా హైపర్ యాక్టివ్గా ఉంటూ ఉంటారు. మరి యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు ఉన్నాయి. వాటిని కనుక ప్రతిరోజు తల్లిదండ్రులు దగ్గరుండి ప్రాక్టీస్ చేయించినట్లయితే మనస్సు చాలా నిర్మలంగా, మనస్సు స్థిరంగా, చక్కగా కాన్సన్ట్రేషన్ పెరిగి వాళ్ళ యొక్క మెమరీతో పాటుగా స్థిర బుద్ధిని పొందవచ్చు. అది ఒక యోగా ద్వారా చాలా సులభ సాధ్యమవుతుంది. యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు, కొన్ని ఆసనాలు, కొన్ని ముద్రలు, కొన్ని మంత్రయోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని దగ్గర ఉండి చక్కగా అభ్యాసం చేయించినట్లయితే వాళ్ళ యొక్క మనస్సు స్థిరత్వంతో పాటుగా చక్కటి కాన్సన్ట్రేషన్ బాగా పెంపొందించుకోవచ్చు. సో ఈ ADHDకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాల సంపుటి అంటే పర్వతాసనం, భుజంగాసనం, శశాంకాసనంతో పాటుగా ఆది ముద్ర ఏ విధంగా చేయాలి అన్నది ఇప్పుడు చేసి తెలుసుకుందాం. ADHD సమస్యకి పర్వతాసనం, శశాంకాసనం, భుజంగాసనం, ఆది ముద్ర. ముందుగా వజ్రాసనం మీదుగా పర్వతాసనానికి రావాలి. రెండు చేతులు మోకాళ్ళ ముందు ఒక 1 feet డిస్టెన్స్లో రెండు అరిచేతులు తాకించి కాళ్ళు రెండు స్ట్రైట్గా తెచ్చుకొని మౌంటైన్ పోస్చర్లో శరీరాన్ని తీసుకొని రావాలి. ఏ షేప్లో సాధ్యమైనంత వరకు తల లోపలికి ఉంటుంది, వెన్ను స్ట్రైట్గా ఉంటుంది, కాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. దీన్నే పర్వతాసనము. ఈ పర్వతాసనంలో స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీస్ ఇవన్నీ కూడా మైండ్కి రిలేటెడ్ సమస్యలన్నీ కూడా పూర్తిగా నయం చేసుకోవచ్చు. బ్రెయిన్కి చక్కటి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు శశాంకాసనం, రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి చేతులు అదే విధంగా ఉంటాయి, శరీరాన్ని మాత్రం వెనక్కి తీసుకెళ్ళాలి. ఇది కూడా మైండ్ మీద ప్రభావం కలుగజేసేటటువంటిది. స్ట్రెస్ని, టెన్షన్లు తగ్గించడంలో ఈ ఆసనం అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు భుజంగాసనానికి రావాలి. ముందుగా సాష్టాంగ స్థితికి వచ్చి దెన్ భుజంగాసనం, హెడ్ని, నెక్ని, షోల్డర్ని పూర్తిగా రేట్ చేసి ఎంత సాధ్యమైతే అంత పైకి పూర్తిగా చూస్తూ ఉండాలి. దీన్నే భుజంగాసనం. ఇది కూడా మరి మైండ్ మీద, వెన్నెముక మీద చాలా ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మళ్ళీ పర్వతాసనానికి రావాలి. ఇది ఒక సైకిల్ లాగా అన్నమాట. ఒక సెట్ ఆఫ్ పర్వతాసనం, శశాంకాసనం, భుజంగాసనం. ఇప్పుడు శశాంకాసన్. సాష్టాంగ స్థితికి వచ్చి భుజంగాసనానికి రావాలి. సాష్టాంగ నమస్కారం రండి. ఇప్పుడు భుజంగాసనం. పర్వతాసనం. శశాంకాసనం. వజ్రాసనం. ఇప్పుడు ఆది ముద్ర. ఈ ఆది ముద్రని వజ్రాసనం మీదుగా చేయొచ్చు, పద్మాసనం మీదుగా చేయవచ్చు, సుఖాసనం మీదుగా కూడా చేయవచ్చు, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. ఇప్పుడు మనం వజ్రాసనం మీద చేస్తున్నాం. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత చేతులు రెండు సమంగా ఉంచుకొని ముందుగా బొటన వ్రేల్ని అరచేతులోనికి మడవాలి. తర్వాత 4 వ్రేళ్లను బొటన వ్రేళ్లను మూసివేసి ఉంచాలి. ఈ ముద్రని తొడలపై మధ్య భాగంలో బోర్లించి ఉంచాలి.
వెన్ను నిటారుగా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, 2 చేతులు మోచేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఉంటాయి. కళ్ళు మూసుకోవాలి. ఈ స్థితిలో గమనం అంతా శ్వాస పైన ఉంచాలి. ప్రశాంతమైన మనసుతో ప్రాణిక్ బ్రీతింగ్ చేస్తే ఇంకా చాలా మంచిది. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాల నిష్పత్తిని పాటిస్తూ చేసినట్లయితే మెమరీ శక్తిని బాగా పెంచుతుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా పంపించడం జరుగుతూ ఉంటుంది. బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది. కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఎనర్జైజింగ్ అయ్యి ప్రాణశక్తిని పూర్తిగా పంపించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీస్, డిప్రెషన్స్ ఇట్లాంటివన్నీ పూర్తిగా ఈ ముద్ర ద్వారా నయం చేసుకోవచ్చు. మెమరీ, కాన్సన్ట్రేషన్ బాగా పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు శ్వాసని విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరవాలి. తర్వాత ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి, ఈ యొక్క పర్వతాసనం మరియు భుజంగాసనం, శశాంకాసనం, ఈ యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇవి పూర్తిగా మైండ్ మీద ప్రభావం కలిగజేసేటటువంటి. పర్వతాసనంలో ఉన్నప్పుడు ఈ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం, అదేవిధంగా శశాంకాసనంలో ఉన్నప్పుడు మానసిక రకమైనటువంటి అలజడిని పూర్తిగా కంట్రోల్ చేయగలడు. అంటే ఫియరు, స్ట్రెస్, టెన్షన్ తగ్గించడానికి ఆ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా భుజంగాసనంలో కూడా మెమరీ, కాన్సన్ట్రేషన్ పెంచడంలో బ్రెయిన్కి చాలా బాగా ఉపయోగపడేటటువంటి ఆసనం. సో ఈ 3 సంపుటులతో కూడినటువంటి ఆసనాన్ని పిల్లలకి కానీ పెద్దలకు కానీ ప్రతిరోజు కూడా ఒక 5 సార్లు చొప్పున ఈ సీక్వెన్స్ని చక్కగా ప్రాక్టీస్ చేయించి ఈ ఆది ముద్రని 5 నుంచి 10 నిమిషాలు ప్రతిరోజు సాధన చేసినట్లయితే వీటితో పాటుగా చక్కగా భ్రామరి, అదేవిధంగా ఓంకారం చాంటింగ్ 21 టైమ్స్ చక్కగా ఈ మంత్రయోగం చేసినట్లయితే మైండ్ స్థిరంగా ఉండడంతో పాటుగా ఈ యొక్క అటెన్షన్ డెఫిసిట్ ప్రాబ్లం పూర్తిగా తొలగిపోయి వాళ్ళ యొక్క మేధాశక్తితో చక్కగా సక్సెస్ఫుల్గా మైండ్ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, ADHDకి సంబంధించినటువంటి మరి ఈ ఆసనాలు, ముద్రలు ఏ విధంగా చేయాలో. సో వీటందరూ కూడా ప్రాక్టీస్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న చిట్కా మీకోసం. నోటి పూత, చిగుళ్ల వ్యాధులు, దంతక్షయంతో బాధపడుతున్నప్పుడు నిత్యం నేరేడు ఆకుల కషాయంతో నోటిని పుక్కిలిస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. నోటి పూత, చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం క్రమంగా తగ్గుముఖం పడతాయి.